అర్చకులకు అర్చకులకు సంబంధించినటువంటి గౌరవ వేతనం అండి. జిల్లాలో ఎంతమంది ఇచ్చినారండి? 100 మొత్తం సంఖ్య ఎంత? ఇప్పటిదాకా ఎంతమందికి వస్తుంది అది మొత్తం కలిపి? ఇప్పటికీ ఎందుకు అంత తక్కువగా వస్తూ ఉంది? గుళ్ళు అన్నీ ఉన్నాయా? మరి మీరు స్పెషల్ డ్రైవ్ చేయాలి కదా. నీ రికార్డుల్లో ఎన్ని దేవాలయాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు చెప్పండి. కర్నూలులో చిన్న గ్రామానికి వెళ్ళినా అసలు రామాలయమో శివాలయమో ఏదో గుడి ఉంటుంది కదా. మీ దగ్గర డేటా ఉంటుందా ఉండదా? మరి మీరు ఎందుకు మోటివేట్ చేయరు పిలిచి వాళ్ళని? ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కదా. ఒక్క కర్నూలు జిల్లాలో నాకు తెలిసినంత వరకు 4000 ఆలయాలు ఉన్నాయి. నువ్వు ఎంతమంది అర్చకులకి గౌరవ వేతనం ఇస్తున్నావు? 133 మందికి ఇస్తానంటావు. ఇదేం పద్ధతి? ఎందుకు ఇవ్వరు? ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని అర్చకులకు ఇవ్వమంటే కూడా ఇవ్వలేకపోతే ఎట్లా బతుకుతారు? దానికి పెద్ద ఆంక్షలు కూడా లేవు. మేమంతా రెడీగా ఉన్నాం రికమెండ్ చేయడానికి, మేమంతా రెడీగా ఉన్నాం వాళ్ళకందరికి అందించడానికి. ప్రభుత్వం ఇస్తే కూడా కింద అర్చకులకు ఇవ్వలేకుండా మధ్యలో మీ పెత్తనాల వల్ల కదా ఇబ్బంది. మీరు స్పెషల్ డ్రైవ్ చేయాలి. ఒక సమావేశం ఏర్పాటు చేసి అర్చకులతో, అయ్యా మీకు అందరికీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది, ప్రతి నెల గౌరవ వేతనంగా ఇస్తుంది, మీరు దేవుడు చేసే సేవకి మెచ్చి ఇస్తున్నది ఇది అని చెప్తా ఉన్నాను. అర్చకులతో సమావేశం ఏర్పాటు చేయండి, వాళ్ళకందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. అవసరమైతే నన్ను పిలవండి, నేను కూడా వస్తాను. ఒక బీజేపీ ఎమ్మెల్యేగా హిందుత్వాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తిగా ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసేది ప్రజలకు చేరాలి. అలాగే ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వాళ్ళకు అవగాహన కలిగించాలి. వాళ్ళకున్నట్టు హక్కులు ఏమిటో చెప్పాలి. దేవాలయ వ్యవస్థను బలోపేతం చేయకుండా బలంగా ఉన్నటువంటి హిందూ వ్యవస్థ కాపాడుకోవడం సాధ్యం కాదు. అర్థమైందండి? హిందూ ధర్మం అనేది ఆలయ కేంద్రంగానే నడుస్తుంది. ఆలయం పటిష్టంగా ఉంటే హిందూ దేవాలయ వ్యవస్థ అంత బలంగా ఉంటుంది. హిందువులకు సంబంధించిన విశ్వాసాలు నమ్మకాలు బలంగా ఉంటాయి. దీని పట్ల సీరియస్గా ఉండాల్సిందే కోరుతా ఉన్నా.